అన్నీ అబద్ధాలేనని, 99% ఇండ్లను నీళ్లు ఇచ్చామని కేంద్రానికి తప్పుడు నివేదిక ఇచ్చారని వెలుగు దినపత్రికలో ప్రచురించడం జరిగింది. బీఆర్ఎస్ తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 27 లేదా 29 నుంచి ₹500కే గ్యాస్ సిలిండర్ మరియు ఫ్రీ కరెంట్ అని, మార్చి మొదటి వారం నుండి కరెంటు బిల్లులని, కరెంటు కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా ప్రచురించారు వెలుగు దినపత్రికలో. ఇక మా పెండింగ్ బిల్లులు ఇచ్చేది అన్నాడు. గన్ పార్క్ వద్ద మాజీ సర్పంచుల ఆందోళన చేపట్టారు. అదేవిధంగా గొర్రెల స్కీమ్లో అవినీతి, 4 ఆఫీసర్లు అరెస్ట్, 2.10 కోట్లు కొట్టేసినట్లు గుర్తించిన ఏసీబీ. అలాగే గద్దెనెక్కిన సమ్మక్క సారలక్క చిలకమ్మగట్టు నుంచి మేడారం చేరిన వరాల తల్లి అని కూడా ప్రచురించారు. ప్రభుత్వ కార్పొరేషన్లో భారీ అవినీతి, వేల కోట్ల అక్రమాలు జరిగినట్లుగా గుర్తించింది సర్కార్ అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఈనాడు పేపర్ చూసుకుంటే అదేవిధంగా 27 లేదా 29 గ్యాస్ అని, కరెంటు పథకాల అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్టుగా కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. విధంగా గొర్రెల గోల్మాల్లో ఇంటి దొంగలు ఉన్నారని కూడా ప్రచురించారు ఈనాడులో. సమ్మక్క దర్శనం భవితవ్యం, భక్తజనం పరవశం, సమ్మక్క దర్శనం ద్వారా భక్తజనం పరవశం అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే మరో 2 వారాలకు వేళాయేనని, గృహజ్యోతి ₹500కే గ్యాస్ సిలిండర్ అమలుకు రంగం సిద్ధమని కూడా దీనిలో ప్రచురించారు. 4 ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా 4 ప్రభుత్వ ఉద్యోగులకు బేడీలని, గొర్రెల పంపిణీ కేసులో సర్కారు చర్యలు తీసుకుందని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక గదిలో వ్యక్తి నిద్రిస్తుండగా ఇల్లు కూల్చివేత కూకట్పల్లి ఠాణా వద్ద పరిధిలో జరిగింది ఈ ఘటన అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఇవి ఉన్నాయి. వీటితో పాటు ఈరోజు జరిగిన లాస్యానందిత యొక్క ఘోర రోడ్డు ప్రమాదం గురించి కూడా చర్చిద్దాం. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మనం చూసిన బ్రేకింగ్ న్యూస్ నిజంగానే చాలా అందరికీ కూడా ఎంతో హృదయ విదారకంగా ఉందని చెప్పుకోవచ్చు సార్. లాస్యానందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆవిడ అంతకుముందు సాయన్న యొక్క కుమార్తెగా తెలుస్తుంది. మీ యొక్క విశ్లేషణ చెప్పండి సార్. ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇంటి పెట్టుకోలేదు, ప్రయాణం చేసిన పని చేస్తామని ఖచ్చితంగా అందరూ సీటు పెట్టుకొని ప్రయాణం చేస్తే కొంచెం బాగుంది. డ్రైవర్ కూడా గాయాలైనప్పటికీ ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కానీ బట్టి గాయాలతో బయటపడ్డాడని చెప్పేసి ప్రాథమికంగా వస్తున్న సమాచారం. మొత్తంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకోటి మితిమీరిన వేగంతో వెళ్ళడం అనేది కూడా అత్యంత ప్రమాదకరం. హైహెండ్ వెహికల్స్ మార్కెట్లోకి వస్తానే రోడ్లపైకి వస్తామని కంపెనీ ద్వారా పోటీలు పట్టిస్తా ఉన్నారు, వదానికి మించబడి. కాబట్టి ఈ సమయంలో రవాణా శాఖ వాళ్ళు కానీ ఆర్ఎండ్బి వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మానవ తప్పిదప్పుడే ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కొన్ని చోట్ల టెక్నికల్గా ఉండొచ్చు, కానీ మానవ తప్పిదమే ఎక్కువ ప్రమాదం జరుగుతాం. డ్రైవర్ వేగంగా పోయినప్పుడు పెవిలియన్ డ్రైవర్ కొంచెం హెచ్చరించాలి. ఇది పెడుతున్నాం కానీ వీళ్ళ పనిలో వీళ్ళుండే డ్రైవర్లు వేగంగా పోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన సంఘటన జరగలేదు. నిజంగా కార్పొరేటర్ గతంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కూడా పనిచేశారు. తన తండ్రి సాయన్న మృతి తర్వాత కంటోన్మెంట్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా రంగంలోకి దిగి గెలిచారు. అతి చిన్న వయసులో కార్పొరేటర్ గా చేసినవారు, తర్వాత ఎమ్మెల్యేగా చేసినవారు ఉంటే రాజకీయ మాత్రం చెప్పారు. మనకు ఈ మధ్య కాలంలో ఇటీవల కనుగొన గతంలో ఇట్లాంటి చిన్న వయసులోనే 2 పదవులు. అయితే కృష్ణమూర్తి గారు 10 రోజుల క్రితం జరిగిన నల్గొండ సభలో తిరిగి వస్తుండగా కేసీఆర్ సభ ఏదైతే పెట్టారో అక్కడి నుంచి తిరిగి వస్తుండగా కూడా ఆమె కారుకు ప్రమాదానికి గురైందని, ఆ రోజున స్వల్ప గాయాలతో ఆమె బయటపడ్డారని కూడా తెలుస్తుంది. మానవ తప్పిదంతో జరుగుతూ ఉన్నాయి.
వేగం అనేది అది కొంచెంసేపటికి మనకు తెలివిగా ఉంటుంది. అది ప్రాణాలను తెచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ వేగాన్ని మనం పరిమిత వేగంలో వెళ్తే బాగుంటుంది. కాకపోతే అరగంట గంట లేటర్ అవుతుంది. కానీ పరిమిత వేగంతో వెళ్ళడం అనేది సరైన ఇది. కాబట్టి రూల్స్ పాటించాలి. ప్రతి ఒక్కరు రూల్స్ పాటిస్తే ప్రమాదాలకు మనం కారణం కాకుండా ఉంటాము. మన ప్రాణాలకు కూడా ఇబ్బంది కాదు, మన కుటుంబ సభ్యులకు కూడా మనం శోభను గురించి వెళ్ళేందుకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే వాహనం నడిపేవాళ్ళు, వాహనంలో ప్రయాణం చేసేవాళ్ళు ఇద్దరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. రోడ్లు చాలా సులభంగా తీర్చిదిద్దుతున్నారు. 4 లేన్లు, 6 లేన్లు, 8 లేన్లు రోడ్లు వస్తా ఉన్నాయి. వెహికల్స్ కూడా ఐరన్ వెహికల్స్ వచ్చి ఎక్కువగా వేగం, ఎంత వేగంగా వెళ్తే అంత బాగా మంచి ఉల్లాసంగా ఉండేటువంటి వాహనాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వేగాన్ని మనం నియంత్రించుకుంటే ప్రమాదాలకు కారణంగా ఉండదు. అయితే రాష్ట్ర విషయంలో కొంత ఓవరాల్ వెళ్తూ 6 అదుపు తప్పి డివైడింగ్ ఉంటుంది. దీంతో పంచులు పెట్టినటువంటి కారు కొంత దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో అక్కడెక్కడ ఎమ్మెల్యే గారు చంపారు అని చెప్పి తెలుస్తా ఉన్నది. డ్రైవర్ తీవ్రంగా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాబట్టి ఇటువంటి ప్రమాదాలకు లేకుండా కేర్ తీసుకోవాలి. అధికారులు కూడా ఎక్కడెక్కడ సూచన బోర్డు పెడతా ఉన్నారు, స్పీడ్ గన్స్ పెడతా ఉన్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల పక్కన కూడా స్పీడ్ గన్స్ పెడతా ఉన్నారు. అంటే కంట్రోల్ వెహికల్స్ కంట్రోల్లో ఉంచడం ప్రభుత్వం దాని ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అయినప్పటికీ ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఏదేమైనా లాస్ట్రా నందిత ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులకు అమ్మాయి తరఫున మనం అనుమతి చేస్తూ వారికి భగవంతుడు మనోధైర్యం ప్రధాని మనం కోరుకున్నాం. ఇట్లాంటి సంఘటనలు మరో చోటు కాకుండా ఉండాలి అని మనం కోరుకుందాం. అందరూ డ్రైవింగ్ విధానాలు పాటించండి. అధికారులు సూచిక బోర్డులను అనుసరించండి. స్పీడ్ లిమిట్ ను జాగ్రత్త ఉంచండి. కంపల్సరీ 2 వీలర్ వాళ్ళైతే హెల్మెట్ ధరించాలి. 4 వీలర్స్ మీద వెళ్ళేవారు మాత్రం ఖచ్చితంగా స్పీడ్ బెల్ట్ ధరిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మన ప్రాణాలకు కూడా కొంత ముప్పు కలగదు. ఎప్పుడైతే ప్రమాదం జరిగితే 7 పేర్లు చూపనే మనకు కొంత రక్షణ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రయాణాలు కొనసాగించాలని మనం కోరుకున్నాం. నాకు అలాగే సార్. అదేవిధంగా వెలుగు దినపత్రికలో ప్రచురించారు సార్, భగీరథపై